ఇక టీఆర్ఎస్ నుంచి రాజ్యసభలోకి ఎవరు అడుగుపెట్టబోతున్నారు? తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 సీట్లు అధికార టీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందా? కేసీఆర్ దృష్టిలో ఎవరున్నారు? తెలంగాణలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ సీట్లు. ఈ నెలలోనే వెలువడనున్న ఎన్నికల నోటిఫికేషన్. జూన్ 21తో ముగియనున్న విహెచ్ గుండు సుధారాణి పదవీకాలం. వచ్చే నెల మొదటి వారంలో ఎన్నిక. 2 సీట్లు అధికార టీఆర్ఎస్కే దక్కే అవకాశం. పాలేరు ఉప ఎన్నిక తరువాత అభ్యర్థులను ఖరారు చేయనున్న కేసీఆర్. పాలేరు ఉప ఎన్నిక హడావుడి సద్దుమణిగే లోపే తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలు కానుంది. జూన్ 21తో తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. రిటైర్ అవుతున్న సభ్యులు కాంగ్రెస్ కు చెందిన వి హనుమంతరావు, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన గుండు సుధారాణి. తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతమున్న బలాబలాలను బట్టి అధికార టీఆర్ఎస్ 2 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 2 స్థానాలు దక్కడం తథ్యమని తేలడంతో టీఆర్ఎస్ లో పోటీ పెరిగింది. టీఆర్ఎస్ లో చేరిన గుండు సుధారానికి మళ్లీ ఛాన్స్ లేదని పార్టీ వర్గాలంటున్నాయి. వరంగల్ జిల్లా నాయకులకు ఇప్పటికే పదవులు అధికంగా వచ్చాయని పార్టీలో చర్చ జరుగుతున్న క్రమంలో సుధారానికి మళ్లీ రాజ్యసభ దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈసారి బ్రాహ్మణ కోటాలో ఒకరికి సీటు ఖాయమని ప్రచారం జరుగుతుండటంతో వ్యాపారవేత్త సిఎల్ రాజం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేర్లు తెరపైకి వస్తున్నాయి. రాజంకు రాజ్యసభ సీటు ఇస్తామని గతంలోనే కేసీఆర్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక కెప్టెన్ లక్ష్మీకాంతరావు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కుమారుడు సతీష్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. మైనారిటీ వర్గానికి చెందిన 2-3 నేతలు కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. 2009లో జహీరాబాద్ నుంచి పోటీ చేసిన యూసఫ్ అలీ రాజ్యసభ టికెట్ ఆశిస్తున్నారు. మైనారిటీ వర్గానికి చెందిన ఒక ముఖ్య నేత త్వరలో టీఆర్ఎస్ లో చేరుతారని, ఆయన కూడా రేసులో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న 2ని తొలగించి వారిలో ఒకరిని రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారమూ లేకపోలేదు. రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారిలో ప్రభుత్వ సలహాదారు డి శ్రీనివాస్ కూడా ఒకరు. ఈసారి ఆయనకు అవకాశం లేదని, 2018 ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు దామోదర్ రావు పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుంది. అవసరమైతే వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహిస్తారు. మరోవైపు ప్రస్తుతం పాలేరు ఉప ఎన్నికపై దృష్టి సారించిన కేసీఆర్ ఆ ఎన్నిక తర్వాతే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారాన్ని పరిశీలిస్తారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.